ఊళ్ళో పూజ ఎందుకు చేస్తున్నారు? బ్రహ్మ రాక్షసుడు ఊళ్ళోకి వచ్చేసాడు మేడం. అందుకే పూజ చేస్తున్నారు ఊళ్ళో. రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? అవును మేడం. రాక్షసుడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడా? ఇంకా ఉన్నాడు. మీకెవరూ చెప్పలేదా? ఏంటి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ కట్టుకథలేగా. కట్టుకథలు ఎప్పుడైనా నిజమవుతాయా? నేను బట్టలు తీసుకొని వస్తాను. రావణ్ పట్నం మళ్ళీ వాయిస్తున్నాను. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే అందరూ నన్ను బ్రహ్మ రాక్షసుని రూపంలో చూస్తారు. అదిగో చూడు, ఆ అమ్మాయిని చూడు ఒకసారి. అక్కడికి వెళ్ళావు? ఇక్కడే నిలబడొచ్చుగా. అరే, నువ్వు ఊరు చూస్తానన్నావుగా, వెళ్ళి చూసుకో. నన్ను ఒంటరిగా వదిలే. రావడానికి ఎందుకింత లేట్ చేశావు? నువ్వే కదా సర్ప్రైజ్ ఇచ్చావు. మొన్న హైదరాబాద్లో ఉన్నావు, నీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నావు. ఒక్క రోజులోనే ఇక్కడ కమలాపురంకి వచ్చేసావు నీ పెళ్లి కోసం. అన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే. చాలు, నేను వచ్చేసానుగా, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్నయ్య, బ్రహ్మరాక్షసుడి కోసం పూజ జరుగుతుందని ఊళ్ళో అందరూ ఎందుకు అనుకుంటున్నారు? అన్నయ్య, ఇంతకు ముందు నువ్వు బలిదానాలు ఇస్తుండేవాడివి. ఇప్పుడు కూడా బలిదానాలు ఇస్తారా? ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? ఎందుకు నా నుండి చూపు తిప్పేసుకుంటున్నావన్నయ్యా? ఈ ఊళ్ళో ప్రమాదం ఉందా లేదా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగాను కదా, మరెందుకని నాతో అబద్ధం చెప్పారు? ఆ రాక్షసుడు నిజంగానే తిరిగొచ్చాడా? ఒక్క నిమిషం. ఆ అనిల్ గారు ఈ ఊరిని కొనేయాలనుకుంటున్నారు. ఈ భూమిని మొత్తం, ఈ ఊరిని. అయినా కొనేస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది? వాళ్ల దృష్టిలో ఇది సరదాగా గడిపే ఏరియానే కదా. సెలవుల్లో ఉండడానికి వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఏరియాని అమ్మేయచ్చు కూడా. ప్రస్తుతం మనకి డబ్బులు చాలా అవసరం కదా. కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కదా. మన పిల్లలు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారని ఎలా మర్చిపోతున్నారు? మోహిని, నీకొక విషయం చెప్పమంటావా? ఈ ఊరిని పట్టణంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న ప్రతిదీ కూడా మారిపోబోతోంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్, ఇండస్ట్రీస్, టవర్స్ వచ్చి ఏలబోతున్నాయి. ఈ ఊరికి మంచి జరగబోతోంది. నిజమా? ఎలా? 20 సంవత్సరాలకు ముందు జరిగినట్టుగానా? మీకు నిజంగా అనిపిస్తోందా ఈ ఊరు మారబోతోందని? మోహిని, ఈ విషయం గురించి వాదించడం ఆపే. మన పిల్లలు ఇలాంటి వాటిని నమ్మడం లేదు. అలాగే మెల్లమెల్లగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్మడం మానేస్తారు. మరి ఆ రాక్షసుడు? మోహిని, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు కదా. మా చెల్లెలు చాలా అమాయకురాలు. నిజంగా నువ్వు అమాయకురాలి. వావ్ అన్నయ్య, ఇక నా భర్తని తాగకుండా ఎలా ఆపగలనన్నయ్య? నా సొంత అన్నయ్యే ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు, అది కూడా ఈ ఊళ్ళో ఉంటూ తాగుతున్నారు. ఒకవైపేమో మరణ భయం, పైగా నాగరికత తెలియని ఈ ఊరు. ఇక్కడ మందు లేకుండా మనిషి ఎలా బతకగలడు? నువ్వు ఆ విషయం గమనించావా? మన ఇంటి ముందు కమలం పూలు పెట్టున్నాయి. అలాగే ఎన్నో రాచకలువలు కూడా పెట్టావు. అవి ఉంటే ఆ రాక్షసుడు ఇక్కడికి రాలేడు. మహాకనక దుర్గా
దర్శన కృతి చెయ్యివు. ఈ ఎర్ర గాజులు నువ్వు చేతికుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. హలో, హలో మామ్, మేము ఊరు ఎలా ఉందో చూడడానికి వచ్చాం. ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాం. మీరెక్కడ గుళ్ళో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. రిషి, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికొచ్చే, లేకపోతే మర్యాదగా ఉండదు. ఓకే మామ్. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? రాఖీ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను తనకు ఫోన్ చేస్తాను. హలో, మొత్తం ఆపేయండి. నేనే అక్కడికి వస్తున్నాను. మోహిని, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడకు. రాఖీ, ఫోన్ లిఫ్ట్ చేయి. చూస్తున్నావుగా వైశాలి, ఇవన్నీ ఆ రాక్షసుడిని ఇక్కడికి తీసుకురావడానికి. ఏ రిషి, 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 నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు అనిల్ అంకుల్ అజయ్లతో ఇంటికి వెళ్ళు, నేను రాఖీ తనుని తీసుకొస్తాను. లేదు రిషి, నేను రాఖీ వచ్చిన తర్వాతే ఇంటికి వెళ్తాను. ఓకే దెన్, నేను వైశాలిని తీసుకుని ఇంటికి వెళ్తాను. ఇప్పటికీ తను చాలా భయపడింది. ఇప్పుడు అజయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. రాఖీ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో ఏంటి అర్థం కావడం లేదా. రాఖీ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ షాప్ వాళ్ళని అడుగుతాను, బహుశా వీళ్ళకి తెలుసుండొచ్చు. కానీ రాఖీ ఎవరో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? పోలికలు చెప్తూ అడుగుతాను. ఎవరికి తెలియదు అంటున్నారు. రాఖీ ఎక్కడికి వెళ్ళుంటుంది? అన్నా, ఇందులో సింధూరం వేయి. సింధూరమా? అసలు వదలొద్దు, అలాగే పట్టుకుని ఉండండి. నేను సింధూరం తీసుకొస్తున్నాను. నేను కాసేపట్లో అక్కడ ఉంటా. అన్నా, తొందరగా. పట్టుకుని ఉండమన్నాడేంటి? ఎవరిని? ఒకవేళ రాఖీ గురించి మాట్లాడట్లేదు కదా, నేను ఇతన్ని ఫాలో అవ్వడం బెటర్. ఈ గాజులు నిజంగా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. కానీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి రాఖీ? ఎవరికైనా తెలుసా? అన్నయ్య నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. యు నో వాట్, ఇన్ ఫ్యాక్ట్ అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. ఎవరికి తెలియకుండా పంపించాడు. ఇప్పుడేం చేయాలని అన్నయ్య చేయాలి. ఒకసారి మామ్తో కూడా చెప్పానంటే తర్వాత ఏదో ఏదో సౌండ్ వచ్చింది కదా? అవును, ఏదో సౌండ్ వచ్చింది. మళ్ళీ నొప్పి పడుతుందండి. దేవుడా, నేను ఎక్కడికి వచ్చాను?
చుట్టూ అంతా అడవే ఉంది. తిరిగి వెళ్ళే దారి కూడా కనిపించట్లేదు నాకు. ఫోన్ చేస్తాను. ఓ నో, నో నెట్వర్క్. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. రాకీ, పైకి లాగండి, తొందరగా పైకి లాగండి. ఈ రోజు తను ఎలాగైనా బలి ఇవ్వాల్సిందే. బ్రహ్మ రాక్షసుడు వస్తాడు, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. రే నగేష్, తనకు మందు తాగించు. దీని అరుపులు కూడా ఆగిపోతాయి. రాక్షసుడు కూడా వచ్చేస్తాడు. కాపాడండి, నన్ను వదలండి. తాగించు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. వదలండి, కానీ నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. వదలండి, నన్ను ఎవరైనా కాపాడండి. రిషి, అన్నయ్య 50 మిస్డ్ కాల్స్. ఐఎమ్ సారీ వరుణ్, నేను తొందరగా వెళ్ళాలి. నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు మీ ఊర్లోనే ఉండు వరుణ్. నువ్వు టెన్షన్ పడొద్దు. నాకు ఈ ఊళ్ళోనే ఒక లాడ్జ్ దొరికింది, ఓకేనా? ఓకే, ఐ విల్ సీ యు. బాయ్. ఎవరైనా కాపాడండి. పారిపో, పారిపో. ఈ సంగతి తర్వాత చెప్తానుండు. దాన్ని పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని పట్టుకోండి. ఈ రోజు ఎలాగైనా బలి ఇవ్వాల్సిందే. ఆగు, ఎంత దూరం పారిపోతావే? ఆగు. ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్ నన్ను వదలండి. కాపాడండి. నిన్ను కాపాడటానికి ఎవరు రారు. ఈ అడవిలోకి ఎవరు రారు. ఇప్పుడు నిన్ను బలివ్వబోతున్నాం. నేను బలిచ్చే అమ్మాయిని పారిపోయేలా చేసావు కదా, అందుకే నిన్నే బలిస్తున్నాం. మాట్లాడుకున్నారు. గాజులు చూస్తే అందరికీ అనుమానం వస్తుంది. తీసేస్తాను.
ఏయ్ రాఖీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను నీకోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాను. నీ గిఫ్ట్ నీకు దొరికిందా లేదా? దొరికిందన్నయ్య, కానీ తీసుకురాలేకపోయా. అజయ్, నువ్వు రాఖీని తీసుకొని ఇంటికి వెళ్ళి, అమ్మ చాలా సీరియస్గా ఉంటుంది. నేను వెళ్ళి తనుని వెతికి తీసుకొస్తాను. ఓకే? ఓకే అన్నయ్య. వెళ్ళను. చంద్రముఖి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. గట్టిగా పట్టుకురండి. పట్టుకోరా. కట్టేయండి త్వరగా, త్వరగా కానివ్వండి. మందు తీసుకురా. మందు తీసుకొచ్చి దీని మీద పోసేయి. ఇలా చేస్తేనే రాక్షసుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. బ్రహ్మ రాక్షసుడు ఇక్కడికి రావాల్సిందే. ఈ మందే ఎలాగైనా లాక్కొస్తుంది. అరే అరే అరే, ఎందుకు అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఊర్లో అసలేం జరుగుతోంది? ఎక్కడికి వెళ్ళిపోయావు రాఖీ? ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దని చెప్పానుగా. అమ్మా, ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఏవైనా అడవి జంతువులు నిన్ను వదిలేయ్ మామ్, నాకు తెలియక అడుగుతాను. అసలు ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్ హియర్? ఈ ఊరి జనం పూజలు చేస్తున్నారు బ్రహ్మరాక్షసుడి కోసం. రిషి రిషి ఇంకా అక్కడే ఉన్నాడా? ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను రిషితో మాట్లాడాను. చాలా సేపటి నుండి రిషి తనుని వెతుకుతున్నాడు. తను ఎవరిని వెతుకుతున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు అనవసరం. మీరు తొందరగా వాడిని పిలవండి. నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి. మోహిని, నువ్వు కూల్గా ఉండు. నేను తనతో మాట్లాడతాను. అన్నయ్య, నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? ఈ ఊళ్ళో ఇంకా ప్రమాదం అలాగే ఉందని ఎందుకు చెప్పలేదు? బ్రహ్మ రాక్షసుడు మళ్ళీ వచ్చేసాడు. ఇవన్నీ ఆపేయండి. సర్పంచ్ గారు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, బయట నుంచి వచ్చిన వాళ్ళు భయపడేలాగా అనవసరంగా ఏం మాట్లాడొద్దు, అలా ఏ పని చెయ్యొద్దు అని. కానీ వాళ్ళు ఖచ్చితంగా భయపడాలి సార్. మీరు కూడా భయపడాల్సిందే. మీకు మీకు తెలుసు కదా రాక్షసుడు వచ్చేసాడని. ఇలా ఇలా ఎందుకని మధ్యలో ఆపేశారు? మీకు భయం వేయట్లేదా? ఇంకా నువ్వేం మాట్లాడ. నువ్వు గనక ఇవన్నీ వెంటనే ఆపేయకపోతే భయంతో నువ్వు వణికిపోతావు. ఈ ఊళ్ళోకి వధువు కాదు, మహాలక్ష్మి అడుగుపెట్టింది. మహాలక్ష్మి. చాలా డబ్బులు వస్తాయి. అందరి వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మీరు 2 చేతులా సంపాదిస్తారు. ఊళ్ళోకి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తాయి. మీ అందరి వ్యాపారాల్లో ఊహించనన్ని లాభాలు మొదలవుతాయి. ఇక ఈ ఊరు పల్లెటూరుగా ఉండబోదు, పట్నంగా మారిపోతుంది. ఒకవేళ మీరు గనక ఈ పిచ్చిదాని మాటలు నమ్మి మూర్ఖంగా ప్రవర్తిస్తే అంతకంత అనుభవిస్తారు. ఈ ఊళ్ళోనే జీవితాంతం ఇలాగే చస్తూ బతుకుతారు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారనేది మీ చేతుల్లో ఉంది. ఇలాగే మీరు రోజు భయపడుతూ బతికేయాలనుకుంటున్నారా, లేక ప్రశాంతంగా బతకాలని ఆశిస్తున్నారా?